హలో ఈరోజు మనం సంక్రాంతికి రిలీజ్ అయిన డాకు మహారాజ్ మన బాలయ్య బాబు మూవీ గురించి అది ఎలా ఉంది అదంటే రివ్యూ ఏంటి గురించి చెప్దాం, పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి అని చెప్పేసి. సో ఫస్ట్గా మనకి పాజిటివ్ థింగ్స్లోకి వెళ్తే మూవీలో డాకు మహారాజ్ మూవీలో బాలయ్య బాబు యాక్టింగ్ అది మనకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మామూలుగానే మన మాస్ బాలయ్య ఎలా యాక్టింగ్ చేస్తాడో తెలుసు. సో అదొకటి. ఇంకోటి వచ్చేసి బాబీ డిఎల్ కదా ఈ మూవీలో విలను. బాబీ డిఎల్ విలనిజం కూడా బాగానే చూపించారన్నమాట. సో అదొకటి. స్క్రీన్ ప్లే ఒకటి బాగుంటుంది. అలాగే బీజిఎం అదేంటో కానీ తమన్కి బాలయ్య బాబుకి ఆ బీజిఎం అలా సెట్ అయిపోయి ఉంటుంది. సో మీకు అంతకుముందు సినిమాల్లో చూసుంటారు ఆల్రెడీ అఖండ వీటిల్లో బీజిఎం ఎలా ఉంటుందో ఇందులో కూడా మీరు బీజిఎంకి ఏమాత్రం లోటు ఉండదు అనమాట. బాలయ్య బాబు ఎంట్రన్స్ వచ్చినప్పుడు బీజిఎం ఉంటుంది. ప్రతి ఎంట్రన్స్కి సినిమాలో ఎప్పుడైతే బాలయ్య బాబు కనిపిస్తాడో అప్పుడు బీజిఎం అనేది అదిరిపోయిద్ది. సో అదొకటి పాజిటివ్ థింగ్. ఇంకోటి వచ్చేసి ఎమోషనల్ కంటెంట్ కూడా ఉందన్నమాట. ఈ మూవీకి ఒక కంటెంట్ ఉంది. అది మామూలుగా మనకి అందరికి తెలిసిన కంటెంట్ అయినా మూవీ కంటెంట్ ఉంది. బాలయ్య బాబు కొత్త లుక్లో కనిపిస్తాడు. సో అవి పాజిటివ్. నెగిటివ్ ఏంటంటే హీరోయిన్స్కి పెద్దగా స్కోప్ లేదు. ఇందులో మొత్తం 3 హీరోయిన్స్ ఉన్నారు కదా, 2 హీరోయిన్స్కి స్కోప్ అంతగా వాళ్ళ గురించి ఎక్కువ ఉండదు. మెయిన్ బాలయ్య బాబే కదా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా డాకు మహారాజ్ చూసుకుంటే కనుక మనకు సంక్రాంతికి మళ్ళీ బాలయ్య హిట్ కొట్టినట్టే అనిపిస్తుంది. సో మీరు కూడా ఫ్యామిలీతో వెళ్ళి మూవీని ఎంజాయ్ చేయొచ్చు. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ.